డేవిడ్ రాజు గారు అనేక దినాల నుంచి ప్రార్థన చేశారు. మన మంగళవారం కూడా ప్రార్థన చేసుకుని ఎట్టి పరిస్థితుల్లో శనివారం మీరు సాక్షి చెప్పాలి అని దేవుడి దగ్గర ఒక వాగ్దానం చేసుకున్నారు. సాక్ష్యం చెప్పడానికి ఆలోచన చెప్పేది, సాక్ష్యం చెప్పడం కొన్ని అనుకూలపరచాలి. దేవుడు కూడా సాక్ష్యం అంటే దేవుడు ఎక్కువ చేసుకుంటున్నాడు. అట్లా అంటే ఆయన పనికి అంటుండవు. అలాగా దేవుడు అన్ని విషయంలో తోడు ఉండి దేవుడు గారికి సాక్ష్యం చెప్పడానికి అవకాశం ఇస్తాడు. దేవుడు తన అవసరంతో తీర్చి తన ఆలోచన సఫలపరుచుకుని నేను సాక్ష్యం చెప్తానన్న మాటని దేవుడు చెప్తున్నారు, కార్యం చేసి మరి ఆ సాక్ష్యాన్ని మా మధ్యన విన్నాం. ఇది ఎవరి గొప్ప కాదు, దేవుని మహిమ. ప్రార్థన యొక్క బలం అది, ప్రార్థనకున్న బలం అదే. దాన్ని నిరూపించడానికి సాక్ష్యం ఇది దేవుని మహిమ. ప్రార్థన మరి సాక్ష్యం విన్నాం. చూస్తున్నారండి, చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి మొదటగా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నానండి. అదేవిధంగా రెండవదిగా స్థానిక దైవ సేవకులు సాగర్ పాస్టర్ గారికి, పాస్టర్ గారు, వారి కుటుంబానికి వందనాలు, కూడొచ్చే సంఘాలకందరికీ వందనాలు. అయితే దైవజనులు సాక్ష్యం అని చెప్పారు, కానీ 2 సాక్ష్యాలు చెప్పాలనుకుంటున్నాను వృద్ధంగా. మొట్టమొదటిగా మా చిన్నకి ఉద్యోగం విషయంలో ఒకసారి ఒక ఉద్యోగం కోసం మేము ప్రార్థించడం జరిగిందండి. ఆ ఉద్యోగం కోసం సుమారు 3 లక్షల రూపాయలు అడిగారండి. 3 లక్షల రూపాయలు ఇస్తే ఉద్యోగం వస్తుంది అని. దాని గురించి నేను ఎంతో ప్రయత్నం చేశాను. ఎందుకంటే మంచి ఉద్యోగం, రేపొద్దున 10 మంది అవుతే గవర్నమెంట్ ఉద్యోగం, జీవితం సెటిల్ అవుతుంది అనుకున్నాం. అయితే దాని విషయంలో మాకు సహాయం చేయగల శక్తి కలిగిన వాళ్ళు చుట్టాలు 10 మంది దాటే ఉన్నారు. రంగంపేట గ్రామంలో సుమారు 3-4 ఉన్నారు. కనీసం ఒక మనిషి ఒక 30,000 ఇచ్చినా చాలు. 10 మంది ఇస్తే 3 లక్షలు అనుకున్నాం. అది 3 లక్షల నుంచి మళ్ళీ 4 లక్షలు కూడా పెంచేయడం జరిగిందండి. గవర్నమెంట్ గారు పెంచేస్తారు, ఆఫీసర్స్. 3 లక్షలే కష్టం అనుకుంటే 4 లక్షలు ఎలా తెస్తామని చాలా బాధపడ్డామండి. అప్పుడు నేను 2-3 సార్లు మందిరంలోకి వచ్చినప్పుడు పాస్టర్ గారితో మాట్లాడి నా బాధ అంతా చెప్పుకున్నప్పుడు దైవజనులు పాస్టర్ గారు, సాగర్ పాస్టర్ గారు, బ్రదరు డేవిడ్ రాజు గారు సంఘానికి ఒకసారి రండి ప్రార్థన చేద్దామని చెప్పినప్పుడు నేను నమ్మకంతో మా చిన్నక్కని, మా అమ్మగారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రార్థన చేయడం జరిగిందండి. ఇక్కడ మన దైవజనులు, తర్వాత చెరుపుత్రు గ్రామంలో సామర్లేదు పాస్టర్ గారు, కాండ్రకోట విజయకుమార్ ముగ్గురికి చెప్పాను. ఆ మందిరానికి వెళ్ళలేదు, కానీ వాళ్ళ ప్రాంతంలో ఫోన్లో మాట్లాడేవాళ్ళు. అయితే దైవజనులు నాకు ప్రార్థన చేయడం, మా చిన్నప్పతో మాట్లాడడం, ప్రార్థనలో బలపరచడం అలా జరిగింది. అయితే ఇది చెప్పడం సింపుల్గా చెప్తున్నాం, కానీ అప్పుడు పడ్డ బాధ భగవంతుడికి మాత్రమే, దేవుడికి మాత్రమే తెలుసు. మాకు తెలిసి ఈ లోకంలో కానీ మాకు వేరే జరిగేది. ఎందుకంటే మనోడు ఎవరు, బయట వ్యక్తి ఎవడు, మనం ప్రేమించేవాడు ఎవరన్నది బాగా తేటగా మాకు తెలిసిందండి. మేము ఒకటే, ఎందుకంటే నేను వాక్యం ఎప్పుడూ నమ్మి నాకు ఇష్టమైన వచనం, మనుషులు నమ్మకం కంటే యెహోవాను ఆశించడం లేదు, రాజులు నమ్మకం కంటే యెహోవాను ఆశించడం. అదే నమ్మానండి. ఇక్కడ మందిరానికి వచ్చాం, నేను, మా అమ్మగారు, మా చిన్నక్క వచ్చినప్పుడు మందిరంలో ఉద్యోగం వచ్చింది. అయితే నేను సాక్ష్యం ఎప్పుడో చెప్పాలండి, దగ్గర 6-7 నెలల క్రితం చెప్పాలి. అయితే ఒకసారి మల్లెపూడి గ్రామ సాక్ష్యం చెప్పినప్పుడు అది కొద్ది ఇబ్బంది అయింది. అలా ఉండకూడదు, జీతం వచ్చిన తర్వాత చెప్తాము అన్న ఉద్దేశంతో ఆగిపోయింది. తర్వాత ఆలస్యమైంది. ఆ విషయంలో దేవుడు నన్ను మన్నించమని కోరుకుంటున్నాను. అయితే ఏదేమైనా సరే మొత్తం దైవజన ప్రార్థన, పాస్టర్ గారు, నాది, అందరి ప్రార్థనలు ఆలకించి, సంఘంలో చేసిన ప్రార్థన ఆలకించి
దేవుడు మా చిన్నకి నవంబర్లో ఉద్యోగంలో జాయిన్ అయ్యి జరిగింది. ఇంచుమించు 10 నెలలు సుమారు అయిపోతుంది. అప్పటి నుంచి మా చిన్నక్క అక్కడ వైరావరం గ్రామంలో వచ్చిందని ఉద్యోగం. అక్కడ ఒక్క రూపాయి కట్టలేదండి. మేము ఒక్క రూపాయి కూడా కట్టలేదు. ఒక్క రూపాయి, కనీసం ఒక్క రూపాయి కూడా కట్టలేదు. కేవలం మా చిన్నకు ఉద్యోగం వచ్చిందంటే ఒకటి దేవుని కృప, దైవజనులు సంఘంలో చేసిన ప్రార్థన. ఎక్కడికి నేను వచ్చిన ఈ మందిరంలో నేను బలిపెట్ట మీద ఉండే ఇదిగోండి బైబిల్ పట్టుకొని చెప్తున్నాను. ఇక్కడ నేను చేసిన ప్రతి ప్రార్థనకి దేవుడు నాకు జవాబు ఇచ్చాడండి. ఎందుకంటే ప్రార్థన ఆలకించేవాడు దేవుడు, ఆలకించే దేవుడు. ఖచ్చితంగా మన నమ్మకం ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. అయితే నేను ఈ సాక్ష్యం చెప్పుకోవడం కోసం కొంత కానుకని కొన్ని పనులు పెట్టుకున్నానండి. కొంతమంది డబ్బులు ఇవ్వాలి, ఇవాళ ఇబ్బంది పెట్టుకుని సాక్షి అలా అనుకున్నప్పుడు నాకు ఈ సాక్ష్యం వరకు ఒక 10,000 రూపాయలు అవసరం వచ్చాయి. 10,000 నేను ఏమనుకున్నానంటే కనీసం ఒక 10 మంది ఒక 1000 రూపాయలు ఇస్తే సరిపోతాయి, లేకపోతే 20 మంది 500 ఇస్తారంటే మీరు చెప్తే నమ్మరండి. నేను మందిలో చెప్తున్నాను, మా చుట్టాలు, బంధువులు, స్నేహితులు ఎవరూ నాకు సాయం చేయలేదండి. చాలా మంది 2 సంవత్సరాలు మాట్లాడిన వ్యక్తులతో ఎప్పుడు ఇతనితో మాట్లాడకూడదు అన్నవాడితో కూడా నేను అడిగానండి. నేను చాలా బాధపడ్డాను అనమాట. అయితే దేవుడు సింహం పిల్లలు ఏం గలవు ఆగలేను, యెహోవా నాశనం చేయమేలు కొద్దిగా ఉండదన్నమాట. యెహోవా నాకు కాబట్టి నాకు లేమి కలగదు. నేను ప్రార్థన చేసుకున్నాను. అలాగ ప్రార్థన చేయగా నేను జూలై నెలంతా ప్రార్థన చేశానండి. ఆగస్టు నెలంతా ప్రార్థన చేశాను. ప్రభు ఈ వారం వల్ల మధ్యాహ్నానికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, తర్వాత చంద్రుడికి కాండకోట వెళ్ళాలి అని ఎంతో ప్రార్థన చేశాను. 2 నెలలు 3వ నెల సెప్టెంబర్లో ఇక చాలా కోపం కష్టం ప్రార్థన. ఈ నెల ఏదేమైనా సామాన్య సత్తాను కానీ నేను సాక్ష్యం చెప్పాలి. 7, 14, 21, 24 వారాల్లో సాక్ష్యం చెప్పాలని అనుకుని అలా ప్రార్థన చేయడు. ఉదయం దగ్గర 1 గంట సేపు టిఫిన్ చేసిన తర్వాత, భోజనం చేసిన తర్వాత రాత్రి పడుకునేటప్పుడు అలాగా గంటల తరపు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. ఎవరన్నా ఒక మనిషి 500 ఇస్తే చాలు. 20 మంది అలాగా అనుకున్నాను. ఎవ్వరూ నాకు సహాయం చేయరు. చుట్టాలు కానీ, బంధువులు కానీ, కలిగుళ్ళు కూడా నాకు, అందులో దైవ సేవలు కూడా ఉన్నారండి. అది ఎంత దారుణంగా చూడండి, అంత దారుణంగా చేశారనమాట. అప్పుడు నేను అలా చేయగా రావులపాలెం దగ్గర వాడపల్లి గ్రామంలో శేషారావు గారిని ఒక ఆయన అనమాట, వైసెస్ అనమాట. ఆయన పెద్ద ఆయన చనిపోయింది, పెన్షన్ కూడా పోయింది. అటువంటి ఆయన నా బాధ అంతా చూసి డేవిడ్ గారు నేను 500 పంపిస్తానండి, మళ్ళీ నాకు తిరిగి వద్దన్నారండి. అలా కాదండి, మీరు తీసుకోకపోతే నాకు వద్దు, మళ్ళీ పంపిస్తాను. మా చేను పని అయిపోతే మాకు ఈ బాధ లేదని చేను అమ్మకానికి పెట్టాం. ఆయనతో చెప్పినప్పుడు ఆయన 500 పంపించారండి. ఎప్పుడు 12వ తారీఖు, ఈ నెల 12. ఆ తర్వాత ఆ డబ్బులు పెట్టి అలాగ ప్రార్థన చేయగా ఎందుకంటే నేను కొంతమందికి డబ్బులు ఇవ్వాలండి. ఇలాగే కూడా ఆయన పంపించాను, బాలప్రసాద్ పాస్టర్ గారు. అయిపోయిన తర్వాత మళ్ళీ 17వ తారీఖున నేను ఒక ఆయన సింహాచలం గారని ఇక్కడ జగ్గంపేట అనమాట, ఆయన బీసీ వర్గానికి చెందిన ఆయన అనమాట, మీ చెట్టుపల్లి ఆయన ఏదో వ్యాపారం నాకు ఫోన్ చేసేవారు. నేను రాలేకపోయి అంటే నా పరిస్థితి, నా బాధ అంతా చెప్పుకున్నాను. అయితే నేను ఒక 1000 రూపాయలు పంపిస్తానని, నా పంపుతాను కూడా మనం పంపలేదండి, నేను పంపిస్తానండి మనసురాజు అన్నట్టుగానే ఆయన 500 అన్నవాళ్ళు 1000 రూపాయలు పంపించారు. 500 అన్నవాళ్ళు పంపించిన తర్వాత మన పాస్టర్ గారికి, మన సాంఘిక పాస్టర్ గారికి నేను ఫోన్ చేసి ఈయన కూడా అడుగుతాం మందిరం పని కదా అనుకుని నేను ఫోన్ చేస్తే పాస్టర్ గారు కొద్ది మీటింగ్స్లో కట్టి నాకు ఒక 2 రోజులు దొరకలేదు. ఆ తర్వాత దారిలో వస్తుంటే పాస్టర్ గారు పల్లకడి నుంచి వచ్చినప్పుడు మాట్లాడతామన్న తర్వాత ఒకసారి పని మందిరానికి వచ్చేసి మందిరంలో కూర్చుంటాం అంటే మందిరానికి వచ్చి మన పాస్టర్ గారి దగ్గర అక్కడే కూర్చుని అంతా మా విషయం అంతా చెప్పాను. ఏమన్నా మీరు చేస్తున్న దేవుడి పని చెడ్డ పని కాదు, దేవుడు ఖచ్చితంగా మీకు సాయం చేస్తాడని ప్రార్థన చేసి మీకు ఫోన్పే చేయమంటారా, చేతికి ఇమ్మంటారంటే మీ ఇష్టమని వెంటనే పాస్టర్ గారు ఫోన్పే చేసి 500 ఇచ్చారు. ఇంకా మీకు ఎంత అవసరమని అడిగారు. ఇంకా నాకు 500 ప్రార్థన చేసి ఏదైనా ఈ వారం వాక్యం నేను సాక్ష్యం చెప్పాలని అన్నాను. పాస్టర్ గారిని అన్నాను, పాస్టర్ గారిని మిమ్మల్ని ఎప్పుడు అడగలేదు, ఇదే మొదటిది కాబట్టి ఈ వారంలో సాక్ష్యం చెప్పాలని ప్రార్థన చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు ప్రార్థన చేయించుకుని మన ఎర్రంపాలెం రంపేరపాలెం గ్రామం వెళ్ళాను. ఒకసారి అక్కడ పని అవ్వలేదు, నిరాశగా వచ్చేటప్పుడు మళ్ళీ ఆయన జగ్గంపేట ఆయన సింహాచలం గారు ఫోన్ చేసి డేవిడ్ గారు మీకు డబ్బులు పని అయింది లేదని అడిగి ఆయన అనొద్దన్నారండి. నమ్మకం అయితే అడగన్నారు, లేదని అన్నారు. నేను నా దగ్గర డబ్బులు దొరికాయండి, ఇంకొక 5,000 మీకు వేస్తానని చెప్పారు. 5,000 ఆయన ముక్కు పాపం నాకు తెలియదండి, జస్ట్ 2 సార్లు చూశాను అంతే. ఆయన ఎందుకు అనమాట వాళ్ళ బాధ్యత దేవుడు నమ్మకం ప్రార్థన చేయమని చెప్పారు. 5,000 నా దగ్గర ఉన్న పంపిస్తానని అన్నారు. కానీ నేను వచ్చేమంటే వచ్చేస్తాను ఎర్రంపాలెం, నా బాధ నాది, మరి డబ్బులు ఖర్చు పెట్టేస్తారని మీరు అసలు రావద్దని చెప్పి నేను 2 కిలోమీటర్ల దూరం కూడా వెళ్ళలేదని వెంటనే ఫోన్పే చేశారండి. ఎంతో సంతోషపడ్డారు. ఆ తర్వాత నా డబ్బు వచ్చిన డబ్బులు ఎవరికి వాళ్ళ భాషలు ఇచ్చేసి ఆ మరుసటి రోజు
నేను పెద్దాపురం వెళ్ళాను. పెద్దాపురం వెళ్ళగా మళ్ళీ ఇక్కడ గండేపల్లిలో పాలప్రసాద్ పాస్టర్ గారు ఒక దైవజన్ ఇక్కడ గండేపల్లిలో చేస్తున్న పరిచయం రాజమండ్రి అంటే ఆయన మళ్ళీ ఫోన్ చేసి, డేవిడ్ గారు మీరు అర్జెంటుగా గండేపల్లి రండి, ఇగో 10,000 రూపాయలు దొరికాయి అని చెప్తే వెంటనే పెద్దాపురం నుంచి నేను రెహమాన్ గారు వెళ్ళి అక్కడ నేను 10,000 అడిగాను. దేవుడు నాకు 17,000 ఇచ్చాడండి. 17,000 వెంటనే మళ్ళీ పాస్టర్ గారు ఫోన్ చేసి, పాస్టర్ గారు నేను వస్తానండి, నేను మందిలో రేపే సాక్ష్యం చెప్పుకుంటానన్నాను. కానీ ఈ 2 సాక్ష్యాల వల్ల మాత్రం నేను తెలుసుకున్న విషయం ఏంటంటే మనుషుల్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారు, దైవజనులు ఎలాగున్నారు, మన ప్రేమించేవాడు ఎవడు, నిజమైన స్నేహితుడు అనే విషయం చాలా బలంగా తెలుసుకున్నానండి. చాలా జాగ్రత్తగా ఉండాలి మనుషుల దగ్గర అనుకున్నానండి. అది బాగా తెలుసుకున్నానండి. చాలా బాధ. ఎందుకంటే నేను ప్రేమించడం వస్తే అలాగే ప్రేమిస్తాను, విడిచిపెడితే అంత దారుణంగా ఉంటుంది. మందిరంలో మాట చెప్పకూడదు, ఒక మాట చెప్పి నేను ముగించేస్తానండి. మందిరంలో చెప్తున్నాను. నేను చంద్రుడిలో సామరైన పాస్టర్ గారికి అమెరికాలో వచ్చిన తర్వాత ₹1,00,00,000 ఇద్దామనుకున్నాను. 1 కోటి ఇద్దామని అనుకున్నాను. నేను వాగ్దానం చేయలేదు. కానీ ఎప్పుడైతే నా మనసు బాధ కలిగింది, ఎందుకంటే నాకు ఎంత తేడా వచ్చినా పట్టుకుంటానండి. ఒక ధర్మశాస్త్రం అంతా అయిపోయింది, ఒక ఆచరణ తప్పిపోతే అన్ని విషయాలు తప్పిపోయినట్టు ఇంకా రూపాయి ఇవ్వకూడదని నిర్ణయం తీసుకుని ఎప్పుడు కూడా మన క్రియల వల్ల మన ఆశీర్వాదాలు మనుషులు ప్రేమను పోగొట్టుకుంటాం. ఆ విధంగా ఎప్పుడు ఉండకూడదండి. మన మాట అవునంటే అవును కాదు. ఎన్నో ఇబ్బందులు పడ్డానండి. మనిషి ఈరోజు 500 రూపాయలు ఏమని చెప్పండి. నేను దేవుడి పని మీద అడిగితే కూడా నాకు చాలామంది నా ఫోన్ తీర్థంగా మానేశారండి. అయితే మొత్తానికి దేవుడి కృప, దైవజనుల ప్రార్థన, ఇక్కడ మందిరానికి అక్కడికి వచ్చాను, మంగళవారం వచ్చాను దైవజనులతో. మళ్ళీ మందిరానికి వస్తే కానీ నాకు విడుదల రాలేదు. ఇక్కడికి వచ్చి పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుని పాస్టర్ గారు నన్ను ఒక అరగంట చేసి బలపరిచి ప్రార్థన చేసి పంపించారు. ఆ మనసు రోజే పని నేను 28వ తారీఖున అనుకున్నాను, కానీ 10 రోజుల ముందే 28న సాక్షి, కానీ 27వ తారీఖు ఒక వారం ముందే దేవుడు తీసుకొచ్చాడు. కాబట్టి మరొకసారి నేను సంఘం ఎదుర్కొంటా. నాకు మా చిన్న ఉద్యోగ విషయం దేవుడు నాకు చేసిన చిన్నది 10,000 చిన్న విషయమే కాదు. అవసరం రూపాయి కూడా మన ప్రాణం పోయి నిలబడుతుంది అనమాట. 2 విషయాల్లో నేను మరొకసారి సంఘం ఎదుర్కొంటా. సాక్ష్యం చెప్పుకుంటే దేవుడికి వందనాలు చెల్లించుకున్నానండి. ఇంతవరకు ఇలా సాక్షి బాబు దేవాది దేవుడికి నాకు అవకాశం మన పాస్టర్ సారవ పాస్టర్ గారికి సంఘానికి అందరికీ వందనాలు. నేను చెప్తే 2 సాక్ష్యాలు దేవుడు అన్ని విషయాల్లో సంపూర్ణంగా దీవించి ఆశ్రయించుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మరి దేవుడు చాలా గొప్ప కార్యము అని చేశారు. 2 రోజులు బట్టి ఫోన్ చేస్తున్నారు. విషయం ఏంటంటే మీతో పర్సనల్గా మాట్లాడాలి అని అంటున్నారు. పర్సనల్గా ఫోన్లో మాట్లాడండి, పర్సనల్గా మాట్లాడాలి. సరే నేను మీటింగ్స్ కోసం అటెండ్ కుదురుంటే మళ్ళీ పెద్దాపురం వెళ్ళవలసిన సమయంలో దాంతో మాట్లాడుతూ అనుకున్నాను. అక్కడ పేరు గురించిన దేవుడు ఏ విషయం కూడా సేవకుడు రోడ్డు మీద మాట్లాడకూడదు, ఇకలని మాట్లాడాలి, దేవుని సన్నిధాన మాట్లాడాలని నాకు పలకడం చెప్తుంటే దేవుడు నాతో మాట్లాడు. యాక్చువల్గా వీళ్ళ ఇంటి దగ్గరలో ఉండి కోరాపేసి మాట్లాడి వెళ్ళిపోగలను, కానీ దేవుడు ఒప్పుకోలేదు. దైవ సన్నిధిలోకి వచ్చి అమ్మడితో మాట్లాడాలని దేవుడు పేరుగించారు. మళ్ళీ వెంటనే ఆయన ఫోన్ చేసి మీరు అక్కడ ఆగానండి, మందిరానికి వచ్చాయండి, రంగంపేటలో మందిరానికి వచ్చాయండి, అక్కడ కూర్చొని మాట్లాడుకున్నాం అని చెప్పారు. సరే గారిని ఆయన ఆ ఊరు వెళ్తూ వచ్చి ఇంకా బయలుదేరలో వెళ్తా ఇంకా టైం పడుతుందని ఇంకా స్నానం చేయకుండా వచ్చారు. వచ్చి కూర్చొని మాట్లాడుతున్న ఆయన కొన్ని విషయాలు చెప్పారు. ఇలా నాకు అవసరం అండి దైవ కార్యానికి అని చెప్తే నేను పెద్ద పట్టించుకోలేదు. ఏంటంటే అవసరం 4 వారాల్లో చేయలేకుండా ఇక నెలలో డేట్లు చెప్పారు కదా. లేదా ఇంక లాస్ట్ 27 తర్వాత 28 చేసుకోవచ్చు కదా. లేదంటే ఏమైనా ప్రమాదం అవుతుంది, నాకేమైనా ఏమైనా అవుతుంది, నా ఇంట్లో ఎవరికైనా అవుతుంది, లాస్ట్ని పెట్టుకోకూడదని వాళ్ళు చెప్పేదన్న మాట నాకు చాలా బలంగా తెచ్చుకుంది. సరే అండి, నా యొక్క దైవ కార్యం అన్నారు కానీ నాకు ఇవ్వకూడదు. ఇక 500 నేను సాయం చేస్తాను. ఒక మానవత్వం దగ్గర లేవు, ఒక చిన్న సంఘం, కానీ లేకపోయినా సరే దేవుని కార్యం కూడా అన్నారు కాబట్టి నా యొక్క సాయం చేస్తాను.
చేస్తూ అప్పుడు 2,000 ఇంకా 8,000 కావాలి. ఖచ్చితంగా వచ్చే వారం మీరు సాక్ష్యం చెప్తారు. మీరు వెళ్తున్నారు సఫలపడతారు రేపు. బలంగా ప్రార్థిస్తారు, ఆత్మపూర్వకంగా, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో. ఒక సేవకుడిగా నేను ప్రార్థిస్తున్నాను తండ్రి, ఒక దైవజనుడిగా నేను ప్రార్థిస్తున్నాను ఆయన మాట ఎత్తుతూ దేవుడు విజ్ఞాపన చేస్తాడు. దేవుడు ఖచ్చితంగా ఆ సేవకుడి మాట విన్నారు, వీళ్ళ కార్యం సంప్రదించారు. మొదటిదే 17 ఇచ్చారు, 17 అంత చూడండి ఎంత ఆశ్చర్యంగా. ఒక్క రోజులో ఎంత తింటే నచ్చితే రావడానికి రోజు చాలా కష్టం. అలాంటిది కేకేసి కేకేపేట అయినా 5,000 ఎవరో తెలియదు 5. ఇంకొక ఆయన సంథింగ్. ఈరోజు దేవుడు ఉన్నాడు, నేను ప్రార్థన ఆలకించేవాడు. సేవకుడు అన్నాడు, ఆ సేవకుడిని నేను ప్రార్థిస్తున్నాను, నీ పనివాడుగా నేను ప్రార్థిస్తున్నాను అంటే సాయం చేయాలి. నేను ఇంకా మాట్లాడానంటే వచ్చేవారు చెప్పేయలేదు. మాట ఎత్తి ప్రార్థన చేస్తే నేను తప్పకుండా సేవకుడు నోటి మాట దేవుడు తప్పకుండా విన్నారు. ఈరోజు సాక్ష్యం దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. వ్యక్తమైన ప్రార్థనలే పరిస్థితులు మార్చేస్తాం. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా దయగల తండ్రి, ఆయన చేసిన ప్రార్థనలు ఆయన వ్యర్థము కాలేదు. దైవ సన్నిధిలో మాట్లాడని మీరు సెలవిచ్చారు. మంగళవారం నాడు తండ్రి దైవ సన్నిధిలో తన గూడులు విన్నాం. అయా నీ సేవకుడిగా, నీ పనివాడిగా నేను ప్రార్థిస్తున్నాను తండ్రి, కుమారుడు సాయం చేసి తన సొంత పని కాదు అయ్యా దైవ పని కొరకు అది మాట్లాడుతున్నాడు. కుమారుడు అడ్డు రానివ్వడు, ఏ అడ్డులు రానివ్వడు. ప్రార్థించిన వెంటనే నువ్వు సాయం చేశాను. నీకు 100 మంది అంటే నీ స్తోత్రములు. కుమారుడు ప్రార్థన, ఆటపాట్లో ఉన్న ప్రార్థన, కుమారుడు సేవకులు చేసిన ప్రార్థన, ఆయన డేవిడ్ రాజు గారు చేసిన ప్రార్థన, పట్టుబడిన ప్రార్థన, ఎన్ని ప్రార్థనలు తండ్రి మీరు జవాబించారు తండ్రి. ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు మీరు సాక్షిగా వాడుతున్నారు తండ్రి. ఈరోజు ఆయన ఎంత గొప్పవాడు పోయా, ఏమైనా చేయగల దేవుడు ఉందండి. అట్టి కార్యం కుమారుడు పట్ల చేసి ఇంకా అనేక కార్యాలు పట్ల చేయమన్నాడు. అయ్యా అలాగే సిస్టర్ గారి కొరకు, చిన్నక్క కొరకు ప్రార్థన చేశారు. 4 లక్షలు ఖర్చు అవుతుంది, రూపాయి లేకుండా నేను జాబ్ ఇచ్చే వైరాబాబు జాబ్ చేస్తాను. కార్యం కంటికి కనబడవు, చెవి కనబడవు. ఏది చేసి నీ ప్రార్థనలో ఆ ప్రార్థన సఫలపరుస్తున్నావు. మీకు వందనములు. సాక్ష్యాన్ని నాయన మీకు మరింపరచుకోవడానికే, మీరు కనపరుచుకోవడానికే ఈ సాక్ష్యం లైవ్ ద్వారా వింటున్నా మనందరికీ తండ్రి కార్యం చేయడం, అనేక విషయాలు పొందు కూడా నడిపించండి. సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించండి. దేవుడు రాజు గారు దీవించి ఆశీర్వదించండి. ఇంకా ఆయన కోరుకున్నదాన్ని నీవు నెరవేర్పు తీసుకురా. యేసు వారి నామం అడుగుచు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.